హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేకేఎల్ బ్లాగ్స్. మేమైతే శ్రీచక్రపురం వెళ్ళామండి. శ్రీచక్రపురంలో శ్రీచక్రాలు ఉంటాయి, 1001 శ్రీచక్రాలు ఉంటాయండి. ఇదేమో ఎంట్రన్స్లో, గుడి ఎంట్రన్స్లో శివలింగాలండి. చూడండి, లోపల మొత్తం 1001 శ్రీచక్రాలు ఉంటాయండి. 1001 శ్రీచక్రాలు, మొత్తం శ్రీచక్రాలు లలితాదేవి అమ్మవారు ఉంటారండి. ఇదేమో మెయిన్ శ్రీచక్రం అండి, చాలా పెద్దగా ఉంటుంది. మధ్యలో ఇవేమో చుట్టూ 1000 శ్రీచక్రాలండి. అమ్మవారి ముందర ఉండేదేమో పెద్ద శ్రీచక్రము. గుడి మాత్రం చాలా బాగుందండి. ఇదైతే శ్రీకాకుళం నుంచి హైవే ఎక్కకుండా సర్వీస్ రోడ్లో వస్తే ఉందండి ఈ గుడి. శ్రీకాకుళం దగ్గర సర్వీస్ రోడ్లో ఉంటుంది. చాలా ఫేమస్ గుడి అండి. ప్రతి పౌర్ణమికి కుంకుమార్చన చేస్తారు. కుంకుమార్చన కూడా మనం ఏం తీసుకెళ్లాల్సిన అవసరం లేదండి, ఫ్రీ అన్నీ. ఓన్లీ పేరు ఒక్కటి రిజిస్టర్ చేపిస్తే చాలండి. ప్రతి పౌర్ణమికి కుంకుమార్చన అనేది మనతోనే చేపిస్తారంట. మొత్తము వాళ్ళే సామాగ్రి అంతా ఇస్తారండి. ఓన్లీ మనం వెళ్ళాల్సింది ఒకటే, అంతే, ఏమి ఉండదండి. మేమైతే మొన్న వెళ్ళాము. మా అమ్మ మా నాన్న వచ్చారు కదా, తీసుకొని వెళ్ళాను. చూడండి, మా నాన్న వెళ్ళిపోతున్నాడు అక్కడ. మా అమ్మ అక్కడ ఉన్నారు. నేనైతే వీడియో తీస్తున్నాను. చాలా బాగుందండి గుడి. నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను ఈ గుడికి. అయితే వీళ్ళు 1,000,000 లింగాలు ప్రతిష్ఠిస్తున్నారంట. సో వాళ్ళైతే ఇంకా 1,000,000 లింగాలు పెట్టాలి అనే కన్ఫర్మేషన్ అయితే వచ్చిందంట. అందుకోసము వాళ్ళు అయితే డబ్బులు అనేది తీసుకుంటున్నారండి. అంటే మనం డొనేట్ చేస్తే 1000 రూపాయలు ఇస్తే మన చేతనే లింగం అనేది ప్రతిష్ఠిస్తారంట. ఆ రోజు మనకు కాల్ కూడా చేసి పిలుస్తారంటండి. మన లింగానికి మనమే అభిషేకం చేసుకోవచ్చంట. అక్కడ ఉన్నారు, లాస్ట్లో పెడతాను, వీళ్ళే అండి. ఇక్కడ రాసుకుంటున్నారు. 1000 రూపాయలు, 1000ని 1 రూపాయి ఇస్తే కనుక మనము మన పేరు అన్నీ నమోదు చేసుకుంటారండి. మనం ఏదైనా అన్నదానానికి డబ్బులు ఇవ్వాలన్నా ఇవ్వచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.